నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. శాసనసభ ఉపసభాపతి త్రిబుల్-ఆర్. భీమవరం 37వ వార్డు గోపాలకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 50వ జాతరోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. వారణాసిలో పర్యటించిన కేంద్ర మంత్రి కాశీ విశ్వనాథుడు కాలభైరవుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస వర్మ. జనసేన సీనియర్ నాయకులు ముత్యాల రత్నం జన్మదినోత్సవం సందర్భంగా కుప్పనపూడిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించారని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కోరారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో 12 లక్షలతో నూతనంగా నిర్మించిన రహదారిని కెనరా బ్యాంక్ సహకారంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్ ను, పెదామిరం పరిధిలో నిర్మించిన వంతెనను గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలంతా ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్ర కృషి చేస్తుందని వివరించారు. ధనవంతులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన సంపన్నులు గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వాండ్రంలో నిర్మాణ దశలో నిలిచిన విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు నడుం బిగించడం ప్రశంసనీయమని అన్నారు. 72 గ్రామాల్లో 2 నెలల్లోపు అన్ని చోట్ల మైక్రో ఫిల్టర్ బెడ్లు అందుబాటులో తీసుకొస్తారని వివరించారు. అన్ని నియోజకవర్గాల కంటే తన నియోజకవర్గంలో కాలువలపై ఆక్రమణ తొలగింపు, కాలుష్య నివారక చర్యలను ప్రజలు అర్థం చేసుకోవడం శుభ పరిణామని తెలియజేశారు. కాలువల్లో చెత్త వేస్తే ఎక్కడికక్కడ గ్రామ పాలక వర్గాలు ఫైన్ విధించడం ద్వారా నివారించవచ్చని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తే గ్రామాల అభివృద్ధికి తాను సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు కందుల రాధా బలరాం, జనసేన మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, నాయకులు జుత్తిగ శ్రీను, కరిమెరక శ్రీను, యాడంగి యేసు, తోట శ్రీరాములు, శ్యామ్, కాగిత బుజ్జి, వనిమా శ్రీను, రెడ్డిపల్లి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, ఏఈ హరినాథరాజు, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వీఆర్ఓ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. వాండ్రం అభివృద్ధి కోసం మరి గతంలో ఒక 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆక్రమణలు దాసరి కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆక్రమణలను తొలగించి అక్కడ ఒక రోడ్డు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న వెంటనే దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేయటం, 12 లక్షల రూపాయల వ్యయంతో చాలా సంతోషం. అలాగే కెనరా బ్యాంక్ వారు, సత్యనారాయణ రాజు గారు మేనేజింగ్ డైరెక్టర్, కెనరా బ్యాంక్ వారిని ఇక్కడ ఉన్న నీటి సమస్య చెప్పిన తర్వాత వారు ఒక 26, 27 గ్రామాల వరకు ఈ మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా నా స్నేహితులు చాలామంది చాలా ప్లాంట్స్ ఇవ్వటం, అలాగే నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్నీ కలిపి అన్ని గ్రామాల్లో మనకున్న 72 గ్రామాల్లో కూడా రాబోయే 45 రోజుల నుంచి ఒక 2 నెలల లోపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే 2 నెలల్లో ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా కాలువలు కలుషితం అవ్వకుండా, అది చేపల చెరువు నీరు కావచ్చు, రొయ్యల చెరువు నీరు కావచ్చు, కాలువ గట్ల మీద ఆక్రమించుకున్న ఇళ్ల నుంచి వచ్చే ఆ మురుగు కావచ్చు, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం ప్రారంభించాం. ఇంత మునుపు కొన్ని ఆగిపోయిన భవనాలు చూస్తే దాసరి కృష్ణ గారు కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ని వాళ్ళ సొంత నిధులతోనే పూర్తి చేస్తాం దాతల సహకారంతో అని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధులు లేమి అయితే ఉంది. కాబట్టి ప్రజలే నడుం బిగించి ఈ ఊరు గ్రామస్తులు కావచ్చు, ఈ ఊరు నుంచి బయట ఊర్లకు వెళ్ళి బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కావచ్చు, సొంత గ్రామం కోసం ఈ రకంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రభుత్వం మంచి లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి వైద్యం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అవన్నీ చేస్తుంది. శక్తికి మించి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి మీరందరూ పూనుకొని మీ బంధువుల సహకారంతో అక్కడ ఆగిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి, డ్వాక్రా
మహిళల బిల్డింగ్ ఒకటి ఉంది, అది స్లాబ్ కూడా అయింది. మరి ఒక 3-4 లక్షలతో అది కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా మిగిలినవి కూడా కొన్ని పునాదులు ఆగినాయి. అవన్నిటికి రేపు ఏదన్నా ఎన్ఆర్జీఎస్లో కుదిరితే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలిగింది చేస్తాను. మీ దాతలు కూడా ముందుకు వచ్చి అవన్నీ కంప్లీట్ చేసుకుని, అలాగే కొంచెం పారిశుధ్యానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నేను మీకు అండగా ఉంటాను. ఎవరైనా నేను సహించలేనిది ఏంటంటే రౌడీజం. ఎవడైనా పెద్ద హీరోలాగా అడ్డం పెట్టుకుని నా ఇష్టం, నేను ఈ దారి మూసేస్తాను, నేను ఇంకోటి చేస్తాను అంటే ఆ దారిలోనే కప్పెట్టేస్తాం. అది కెనరా బ్యాంక్ వారు ఆర్థిక సహాయంతో మరి ఎమ్మెల్యే గారు పట్టుపట్టి మన గ్రామం చంద్రయ్య గారిని అడగగానే ఇచ్చారు. అలాగే మొన్న రైతులందరూ కలిపి మన ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మరి ఇలాగ మేము బ్రిడ్జ్ కట్టుకుంటామంటే తప్పనిసరిగా కట్టుకోండి, గవర్నమెంట్ దగ్గర అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మీరు చేసుకుంటానంటే మాకు అభ్యంతరం లేదు, మీరు చక్కగా కట్టుకోమన్నారు. వారు కూడా వారి సలహాతోటే మరి ఈరోజు ఆ బ్రిడ్జ్ కూడా ప్రారంభం అవుతుంది. అలాగే సంగమేరకు రైతులందరికీ కూడా సరే ఒక 60 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే మరి సార్ వచ్చి కొంతమంది అక్కడ ఇబ్బంది పెట్టారు. ఆ పొంతలో సార్ వచ్చి షెడ్ ఏది తీయించేయడం వల్ల జీపీ నుంచి మరి సలహాతోటి ఆ రోడ్డు కూడా 12 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన గ్రామంలో పండుగ వాతావరణం రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారైన కనుమూరు రంగకృష్ణయ్య గారికి గ్రామం తరపున అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈరోజు ఈ వాండ్ర గ్రామాన్ని ఎంతో సుందరవదనంగా తీర్చిదిద్దిన మన శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మరి ఆయన మన ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మరి శుభ్రమైన రక్షిత మంచినీరు అందించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు మరి ఇవాళ ఇక్కడ వాటర్ ఫిల్టర్లు అన్ని కూడా ప్రారంభించడం, నియోజకవర్గంలో మరి కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో మరి వారు కెనరా బ్యాంకు యాజమాన్యం అంతా కూడా మన రఘురామకృష్ణరాజు గారికి మంచి స్నేహితులు అవడం వల్ల ఈవేళ ప్రతి గ్రామంలో కూడా మన వారి యొక్క సహకారం, మన గవర్నమెంట్ వారి సహకారంతో ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా రక్షిత మంచినీరు పథకాలని ఏర్పాటు చేసి మరి ప్రజలకు సురక్షిత నీరు అందించాలని ఒక సంకల్పంతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. భీమవరం 37వ వార్డు యాదవుల వీధిలో గోపాలకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 50వ జాతర మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించి గత 50 ఏళ్లుగా సాంప్రదాయబద్దంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కేరళ డప్పు వాయిద్యాలు, శక్తి వేషాలు, గరగ నృత్యాలతో అమ్మవారి జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు పి శ్రీనివాస్, ఎన్ కాశీ, ప్రసాదరావు, ఎస్ చంటి, సత్యనారాయణ, దుర్గారావు, వి స్వామి, మాణిక్యాలరావు, ఎస్ సురేష్, రవికుమార్, గోపి, శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వారణాసిలో పర్యటించారు. వారణాసికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆలయ అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట వారణాసికి క్షేత్రపాలకుడిగా ప్రసిద్ది చెందిన కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి చేరుకుని శ్రీ విశ్వనాథుని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వారణాసిలో చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కాశీ విశ్వనాథుడి దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, దేశం మరింత పురోభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెంట ఆయన కుటుంబ సభ్యులు, బీజేవైఎం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కరదెండి వినోద్ వర్మ, వేగేసిన రంగరాజు, వేగేసిన పవన్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు వేలూరు వెంకటరామయ్య శర్మ, జమీందార్ తదితరులు పాల్గొన్నారు.
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేయడం అభినందనీయమని కుప్పనపొడి గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ గవర లక్ష్మిలు అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం జన్మదినోత్సవ వేడుకలు గురువారం ఆకివీడు మండలం కుప్పనపొడి గ్రామంలోని ఆయన నివాసంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ కాశీ విశాలాక్షి ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జన్ను గోపి, ముత్యాల బుజ్జి, ఆకివీడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అల్లాడి బాలాజీ, కాళ్ల మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, జిమ్ అనిల్, బండి కొండ, నిమ్మల జ్యోతి, సునీతతో పాటు జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ డీసీసీబీ చైర్మన్ అలాగే మన జనసేన నాయకులు ముత్యాల రత్నం గారికి మా జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ముత్యాల రత్నం గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా ఎంతో అభిమానంతో ఆయన ఒరిస్సాలో ఉన్నాడు, ఏదో కొన్ని కారణాల వల్ల చెరువుగా ఉన్నాడు. ఆయన పిలుపు మేరకు ఇంతమంది వచ్చి ఆయన ఘన స్వాగతం పలికినందుకు చాలా అభినందనలు తెలియజేస్తూ ఎన్నో ఇలాగా డీసీ చైర్మన్గా కాకుండా ఎన్నో పదవులు అధించాలని కోరుతూ కుప్పనపూడి గ్రామంలో ముత్యాల వెంకటేశ్వర రత్నం గారి పుట్టినరోజు వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు, రైతు సోదరులు, కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేయడానికి స్వగ్రామం ఇవాళ విచ్చేసి ఉన్నారు. ఈ రోజున గొల్లపల్లి ఇవాళ వికలాంగులకి 5 వీల్ చైర్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఏమీ వీల్ చైర్స్ ఇంకెవరికన్నా కావాల్సి వచ్చిన గొల్లపల్లి ముత్యాల ట్రస్ట్ ద్వారా మేము ఈ కుర్చీలు ఇవ్వడానికి ముందుండి చేస్తామన్నాం. చాలా ఆనందదాయకం. రత్నం గారు గౌరవాన్ని కాపాడినందుకు, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ 5 వికలాంగులు రిక్షా సైకిళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. ఇవి కూడా ఆయన నిధులతోనే జరుగుతుంది. కాబట్టి కూడా తమ్ముడు రత్నం గారికి జయం శుభం. రత్నం గారు లేనందుకు మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ధన్యవాదాలు. ఈ రోజున మన ముత్యాల రత్నం గారికి పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకి ఆవిడ సోదరి అయిన కోలపల్లి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కాశీ విశాలాక్షి గారికి 5 రిక్షాలు వికలాంగులకి పంచడం జరుగుతుంది. ఆయన మనసున్న మహారాజు. ముత్యాల రత్నం గారికి సీనియర్ టీడీపీ జనసేన నాయకులకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మన డీసీబీ మాజీ చైర్మన్ అలాగే ఆప్కా రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారి రత్నం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వాళ్ళ సోదరైనటువంటి కాశీ విశాలాక్షి గారు వాళ్ళ భర్త కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఒక 5 రిక్షాలని మన వికలాంగులకి డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండే మన రత్నం గారి సోదరు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ మన ముత్యాల రత్నం గారికి దుంపగడప గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డీసీసీ చైర్మన్గా 2 రాష్ట్రాలకే ఆప్కా వైస్ చైర్మన్గా చేసి ఉన్నారు. బ్యాంకు ఆక్విడ్ సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా చేసి ఉన్నారు. మీరు అందరూ కూడా చక్కగా దీవించి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. న్యాయ వ్యవస్థ బలం విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంటుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అన్నారు. గురువారం భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూటన్ మాట్లాడుతూ ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది అని అన్నారు. మాజీ ఏపీపీ ఎస్ విజయ్ కుమార్, న్యాయవాది సిహెచ్ ప్రసాద్, కె భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ విచారణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత, స్పష్టత, తీర్పులో స్వచ్ఛతలు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు.
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సృష్టికి కారణమైన వడంబడిక రోమ్ స్టాచ్యూ వార్షికోత్సవం కారణంగా ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మనం న్యాయాన్ని కాపాడితే న్యాయమే మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్ భోగేశ్వరరావు, యు శ్రీకాంత్, జీవి స్టీఫెన్ బాబు, పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థ ఎప్పుడో ఏర్పడింది. అందరూ కూడా న్యాయ వ్యవస్థని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక గారి సారథ్యంలో భీమవరం బార్ అసోసియేషన్ తరఫున అందరూ కూడా అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఉద్దేశంతో ఈ కోర్టు ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా న్యాయం అందాలనే ఉద్దేశంతో కోర్టులు ఎంతో ఉన్నత స్థితిలో తీర్పులు చెప్పడం జరుగుతుంది. ఆ తీర్పులు కట్టుబడి ఉంటుంది. దానికి అందరికీ కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగం అని చెప్పి తెలియపరచవచ్చు. అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యం యొక్క విధులను అలాగే హక్కులను మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండి ప్రతి పౌరుడికి న్యాయం అందాలనే ఉద్దేశంతో మరి ఇటీవల కాలంలో మరి లోక్ అదాలత్లు ఏర్పాటు చేశారు. అలాగే మధ్యత్వం ద్వారా కూడా రాజీ చేసుకోమని చెప్పి కూడా చెప్తున్నారు. మధ్యత్వం ద్వారా రాజీ చేసుకున్నట్లయితే ఇరు పార్టీల వరకు ఇబ్బంది ఉంటున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించండి. న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎవరికైనా కనుక బడుగు బలహీన వర్గాలకు కానీ అలాగే వికలాంగులకు కానీ ఎవరికైనా కనుక ఆర్థిక సాయం కానీ లేదంటే కనుక న్యాయ సాయం కానీ కావాలనుకుంటే కనుక మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారిని కనుక అప్రోచ్ అవుతే వారికి ఉచితంగా న్యాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రంగసాయి గారికి అలాగే మా న్యాయవాది మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ భీమవరం బార్ అసోసియేషన్ తరఫున. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏలేటి యోహాన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులందరూ కూడా న్యాయాన్ని పరిరక్షించాలి. న్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి న్యాయదేవతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి వాళ్ళు న్యాయాన్ని బ్రతికించాలని, న్యాయం కోసమే బ్రతకాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.